దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. చేసి మళ్ళీ తర్వాత డిమాండ్ పవన్ దగ్గరికి వచ్చింది అంటే అది కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు. నేను చెప్పినగా ఎప్పుడో తనుజ అనే సేపు గేమ్ ఆడుతుందని. ఆమె మాస్క్ దివ్యల మాదిరి వచ్చినాక కనపడతాం రెండో షేడు. అవును, నేను అప్పుడు కాంచి చెబుతున్నా తనుజాది కట్టు బట్టు చూసి యూత్ మీరు మోసపోవద్దు. ఇట్టాటోళ్ళు బయట కూడా తలుగుతారు. పద్ధతికి పైటేసి తర్వాత మీకు ఊరేత్తరాయా మీరు తెలుసుకోండి నాన్న అని నేను చెబుతున్నా. జనాలు తెలుసుకోకుండా తనుజాకి సపోర్ట్ చేస్తారు. అవును, కష్టాన్ని చూసి ఓటేయండి మీరు. దయచేసి నేను కోరుకుంటున్నా, కష్టాన్ని చూసి ఓటేయండి, గెలిపియండి. తనుజ పిఆర్లను పెట్టుకుందంటారా? అన్ని ఓట్లు మరి ఎందుకు పడుతున్నాయో పెట్టుకోవచ్చు కూడా ఇట్లా చూస్తే. అంటే ఒకళ్ళనిద్దరిని పెట్టుకుంటున్నా, రెండు రాష్ట్రాల ప్రజలను పెట్టుకుంటుందా? న్యాయం అన్యాయం నిర్ణయించాల్సింది మనమే ప్రజలం. అది ఎవరు గెలవాలనేది చేస్తున్నారేమో. తనుజ ఒక పిఆర్లే తనుజకి ఓట్లు పెరిగేలాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారేమో. మీలాంటి వాళ్ళు ఏం చెప్తారు? తనుజకి ఏం చెప్తారు? మీరు సపోర్ట్ చేసిన ఎమ్మెల్యేలకి ఏం చెప్తారు? మోసంతో గెలిచే గెలుపు కాదు. ఆమె మోసంతో గెలిస్తే ఆమె ఈ సీజన్కి గెలుతుంది, భవిష్యత్తు గెలవదు. అందుకని ఈ సీజన్కి ఇన్నరు హీరో కమెడియన్ ఇమానిలే. ఈ ఇమానిల కప్పియడానికి వచ్చేది కూడా మన సీనియరు బ్రహ్మానందం గారు, మా గురుగారు. ఆయన రావాలా. ఆలీ గారు కమెడియన్లో అసలు మామూలు విషయం కాదు, పరమ కిరాతకులైన నవ్వాల్సిందే వాళ్ళు చేసే కామెడీలకి. అట్టుంటుంది అనమాట. అందుకని ఈ సీజన్కి ఇమానిలే హీరో. కమెడియన్లని వీళ్ళు కప్ ఇవ్వరు కదా. ఎంత కష్టపడినా కూడా ఇంతకుముందు వచ్చిన ముక్కు అవినాష్ కానివ్వండి, చాలా మంది చాలా కష్టపడి కూడా గేమ్స్ ఆడినారు. కానీ ఈ టీవీ వాళ్ళు వచ్చేసరికి టీవీ షోలో కమెడియన్లని హీరోలను చేస్తలేరు. అందుకని నేను చెబుతున్నా, దయచేసి నేను ఇమానీల తరపున నేను బతిలాడుతున్నా జనాల్ని. కష్టం చూడండి, ఎంటర్టైన్మెంట్ చూడండి. కమెడియన్ మనము ఆయన జోకెత్తే నవ్వుకొని ఆయన కమెడియన్ అని చిల్లరగా తీసేయొద్దు. ఎంటర్టైన్మెంట్ లేనిది అసలు జీవితం లేదు. మనకు ఎంతో రిలీఫ్ అనమాట ఎన్నో టెన్షన్స్ నుంచి. తెలుసా, ఉమ్మని పెట్టుకొని కూర్చుంటే ఎవరు చూడరు. అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంది, గేమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. దయచేసి అది చూసి ఓటేయండి, గెలిపియండి అని కోరుకుంటున్నా. నేను మాత్రం మళ్ళీ రివ్యూలు ఇవ్వాలంటే నేను ఉండను కాబట్టి నా బిడ్డకు నిండు నెలలు నేను వెళ్ళిపోతున్నా. నాకు కూడా ఆరోగ్యం బాగోదు. ఇమానీలకు నేను మళ్ళీ వచ్చి రివ్యూలు ఇవ్వాలన్నా ఇవ్వలేను. దయచేసి ఇమానీలకు ఓటేయండి అని కోరుకుంటున్నా యూత్ని కష్టం చూసి. For more updates, please subscribe Dutha Media.